ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మన యొక్క మిత్రులు బ్రహ్మచారి గారి యొక్క సాక్ష్యాన్ని విందాం. వారు అన్యుల కుటుంబం నుండి రక్షించబడినటువంటి వారు ఏ విధంగా ప్రభుని అంగీకరించారో, వారు ఏ విధంగా ప్రభుని యేసుక్రీస్తుని తెలుసుకున్నారో, వారి సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం ఇప్పుడు ఈ సమయంలో విందాం. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. మరి మీరు ఏ విధంగా యేసుక్రీస్తుని అంగీకరించారు? అంటే గతంలో మీరు ఏ విధంగా ఉండేవాళ్ళు, మీకు ఏ విధమైనటువంటి ఒకవేళ వ్యసనాలు ఉన్నవి, ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? ప్రభుని అంగీకరించక ముందు మీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు అంగీకరించిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? నేను అంతకుముందు చాలా విగ్రహారాధన చేసేది. కొంచెం గట్టిగా మాట్లాడండి. నేను అంతకుముందు చాలా విగ్రహారాధన చేసేది. అంటే ఎలాంటి విగ్రహారాధన? నేను ఆంజనేయుని మాలేసేది. ఆంజనేయుడు అంటే నేను బాగా ఇష్టం నాకు. రాముడు అంటే బాగా ఇష్టం నాకు. బ్రహ్మంగారు అంటే బాగా ఇష్టం నాకు. ప్రతి పూజలు కూడా చేసేది నేను. అసలు నేను బొట్టు పెట్టంది నేను బయటికి వెళ్ళకపోయేది. పూజ చేసి నేను బొట్టు పెట్టంది బయటికి వెళ్ళకపోయేది. మా క్యాస్టర్లంతా పొద్దున్న లేచి స్నానం చేయకపోయేది. కానీ స్నానం చేయకపోతే నన్ను చూసి భయపడేది వాళ్ళు. అబ్బో వీడు అత్తంటారు, బొట్టు పెట్టకపోతే నన్ను తిడతారు అని. అంత విగ్రహారాధన చేసేది నేను. కానీ నేను నా సొంత గ్రామంలో నుండి నేను టీకొత్తగూడెం గ్రామం వచ్చాను. మా ఇంటి ముందు ఒక చేపల మారతక్క అని ఉన్నది. ఆమె నన్ను, మేము అక్కడ ఉంటే, అన్నయ్య దేవుడు నమ్ముకో అని అంటున్నది. దేవుడు నమ్ముకో అంటున్నది. దేవుడు మాట్లాడతాడు అంటే దేవుడు మాట్లాడటం ఏంటి అసలు? దేవుడు ఎలా మాట్లాడతారు అసలు? దేవుడు ఎందుకు మాట్లాడతారు? పిచ్చి పట్టిందా ఏంటి? ఆదివారం నాడు ఆమె ఏం చేసేదంటే వాళ్ళ చేను నాటు వదిలిపెట్టి చర్చికి వెళ్ళిపోయేది. చర్చికి వెళ్ళిపోతే నేను అడిగిన కదా అని అంటే, నువ్వు చర్చికి వెళ్ళావు కదా, నువ్వు చర్చికి వెళ్తే మరి నీకు దేవుడు ఏమి ఇచ్చిండో నాకు ఇవ్వమని అడిగేది. నాకు ఈ మరి చూపించేమని ఏమి ఇచ్చిండో. దేవుడు అనవసరంగా మీరు దొంగలు, మీరు అనవసరంగా మీరు ఇలా చర్చిలో పోయి మీరు అట్లా ఖరాబ్ అవుతారు. అది నేను చాలా అసలు ఘోరంగా, అంటే అసలు నా అంత నీచంగా అయితే ఎవరు కూడా మాట్లాడరు. బైబుల్ పట్టుకొని ఎవరన్నా వస్తే, అరే నీకేం పని లేదా, నువ్వు ఇంత వయసు ఉన్నది నీకు, నువ్వు కష్టం చేసుకొని బతకచ్చు కదా, ఈ బైబుల్ పట్టుకొని నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, నువ్వు అడుక్కొని తింటున్నావు, నువ్వు అడుక్కొని తింటానని ఎవరైనా 10 రూపాయలు ఇస్తారు, కానీ నువ్వు బైబుల్ పట్టుకుంటే నీకు ఎవరు డబ్బులు ఇస్తారు అని నేను ఇలా కూర్చొనేసి అడిగేది. అసలు నా దగ్గర రావాలంటే ఎవరైనా కూడా చాలా భయపడేది కూడా. అసలు బైబుల్ అంటేనే నేను అంత వ్యతిరేకేది. నేను టీకొత్తగూడెం గ్రామంలో రాముల వారి గుడికి నేను ఒక ఉయ్యాల, ఒక పల్లకి, ఒక గజ స్తంభం చేసిన. నేను ఇది మీరు మీ వృత్తి వడ్రింగ్ పని చేసేవాళ్ళు కాబట్టి మేము ఆ వృత్తిని చేసిన, అవి చేసి ఇచ్చినాం. అంటే నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చారు నాకు, కానీ అక్కడ నేను వాళ్ళకి కావాలంటే నేను అవి చేసి ఇచ్చాను. గుడికి తలుపులు అవన్నీ చేసిన తర్వాత ఒక రోజు నాకు దేవుడు దర్శనంలో సంవత్సరానికి యేసు ప్రభు, నేను నెత్తి మీద బోనం పెట్టుకొని పోతాను రాముల వారి గుడికి వెళ్తుంటే యేసు ప్రభు అక్కడ గుడి ముందు నిలుసోని, నేను గుళ్ళోకి వెళ్తాంగా, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు నాకు ఎదురుగుండి అటు కాదు ఇట్రా అని ఇట్లా అన్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళాను. నాకు ఏదో చెప్పబోయిండు, నాకు తెలియబడిపోయింది. నేను చాలా తగ్గించుకున్నాను అయ్యా. నిజంగా నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే నేను దేవుడిని అవుపడతాడు, మాట్లాడతాడంటే నీ దేవుడు మాట్లాడతాడా, పిచ్చోళ్ళు మీరు అనేది నేను. కానీ మరి నేను ఇప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు అంటే నా మాట ఎవరు నమ్మాలి? అంటే మీరే తర్కించేవాళ్ళు, దేవుడు మాట్లాడాడు, ఎలా అలా ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు దేవుడు? కానీ దేవుడు మీతోనే మాట్లాడాడు, నన్ను పిలిచాడు, అటు కాదు ఇటు రమ్మని పిలిచాడు నన్ను. నేను ఆయన దగ్గరికి పోయేసరికి నాకు ఏదో చెప్పబోయిండు, కానీ నాకు తెలియబడిపోయింది. నేను ఒక 100కు నేను ఒక 20% తగ్గించుకున్నా. నేను తప్పు కదా, నేను ఇన్ని రోజులు మాట్లాడింది కూడా పొరపాటే కదా. మరి దేవుడు, వాళ్ళు చెప్తే నేను నమ్మలేదు, మరి నేను చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు కదా. మరిగా అసలు ఏంటి నేను ప్రతిరోజు పూజ చేసేది, గంట కొట్టేది, అన్నీ ఉండేవి నా దగ్గర. ఫోటోలు అయితే ఇవన్నీ ఫోటోలు ఉండేది. అంతే. ఇక నేను ఒక రోజు మా ఇంటి ముందు అబ్బాయి నన్ను, లేదంకులు నువ్వు చర్చికి రమ్మనంటే కొద్దిగా నాకు హెల్త్ బాగాలేదు. మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటి సొంత ఊరికి వెళ్తే మా అక్క ఈ దేవుని చేయాలి, ఆ దేవుని చేయాలి, ఎవడాలకు పోవాలి, ఏటపూతలు పోయాలి, ఇవన్నీ చెప్తున్నది. ఎంత ఖర్చు వస్తుంది ఆ రోజులలో అంటే? ఎప్పుడంటే 2013లో అప్పుడు ఒక 40,000 రూపాయల ఖర్చు వస్తుంది. 40,000 ఇవన్నీ చేస్తే. అయితే నేనేం చేసిన, వద్దులే అని అనుకుని నేను చక్కగా వచ్చి నేను చర్చికి వెళ్ళిపోయినా. చర్చికి వెళ్ళడం మొదలు పెట్టారు. ఫస్ట్ నేను చర్చికి వెళ్ళా.
ఆ అబ్బాయి నన్ను అంతకుముందు ఒకసారి తీసుకెళ్తే వెళ్ళలేదు ఎప్పుడు. మళ్ళీ నేనే చర్చికి వెళ్ళి, అమ్మ నా పరిస్థితి ఇది, మా యొక్క ఆత్మీయ తల్లితోటి నేను, అమ్మ నా పరిస్థితి ఇది, అమ్మ నాకు ఇలా ఉంది, మా వాళ్ళ ఇంటికాడ ఇవన్నీ చేయాలంటున్నారు, కానీ నేను వాళ్ళకి చెప్పకుండా వచ్చిందమ్మా అంటే, లేదు నాన్న దేవుడు చాలా గొప్పవాడు బిడ్డ, నువ్వేం భయపడకు, నీకేం కాదు అని ఆమె నాకు ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ఆమె నాకు ప్రార్థన చేసిందో అప్పటి కానుండి నేను ఆ మందిరానికి పోవటం మొదలుపెట్టిన. ఎన్ని సంవత్సరాల నుండి ఇప్పటికి మందిరానికి వెళ్తూ? నేను 2012 నుండి 2012 నుండి ఇప్పటికి 2025 అంటే 13 సంవత్సరాలు మందిరానికి వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అసలు నేను ఏమనుకుంటున్నానంటే, దేవుడు నాకు ఇప్పుడు ఎందుకు దొరికింది? అసలు నేను చిన్నప్పుడు నాకు దొరికితే పోయేది కదా. అసలు నేను ఇంకొక కొద్ది రోజులైతే నేను వెళ్ళిపోయేవాడిని, కానీ నేను ఏం చేయగలను ఇప్పుడు? నాకు 53 సంవత్సరాలు వచ్చినాయి, కానీ నేను ఏం చేయగలను? దేవుణ్ణి నాకు ఎందుకు దొరికాడని బాధపడుతున్నాను ఇప్పుడు. నాకు ఇంకా ముందు దొరికితే బాగుండేది కదా. నేను దేవుడి పైన నేను చేయాలి కదా. అసలు దేవుడు నాకు అనేకమైన దర్శనాలు కూడా ఇచ్చాడయ్యా. అక్కడికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి, అక్కడ స్వస్థత కలుగుతుంది, అనేకమైన దర్శనాలు ఇచ్చాడు, అనేకమైన కార్యాలు. నాకైతే నిజంగా నేను ఎప్పుడు కూడా, నేను యేసు ప్రభు దేవుని నమ్ముకుంటే ఇలాంటివి జరుగుతాయని నేను ఎప్పుడు కూడా ఊహించలే అసలు. అటువంటి విధంగా నేను నేనున్నది గోదావరి ఒడ్డు, తాసుబావులు ఉంటాయి, అనేకమైన ఫారెస్టల్ ఒత్తిడి, అనేకమైన గ్రామ ఒత్తిడి, అయినా కూడా నేను ప్రార్థన చేసేది బాగా. దేవుడు కాపాడాడు మమ్మల్ని, దేవుడు ఎంత తోడుకుంటున్నాడు మాకు. అక్కడ మేము గోదావరి ఒడ్డుకి చివరకు మేము ఉన్నాం, కానీ మాకు దేవుడు చాలా తోడున్నాడు. మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కారణం కూడా దేవుడే. మా అబ్బాయి కూడా మాకు దేవుడు ఇచ్చిన అబ్బాయే. అసలు చాలా మా పట్లనైతే దేవుడు ఎంత కార్యం చేసిండో, కానీ చాలా నాకు అసలు నేనైతే అసలు ఎంత సంతోషపడుతున్నానంటే. సో ఇప్పుడు దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, అసలు దేవుడు మాట్లాడతారు అని మీరు నమ్ముతున్నారు? అవునయ్యా. అంటే గతంలో అయితే మరి బ్రహ్మచారి గారు అసలు దేవుడు మాట్లాడతారా అనేటువంటి రీతిగా క్రైస్తవులని బాధ పెట్టేవారు, అవమానకరంగా మాట్లాడేవారు. మరి అలాంటిది ఇప్పుడు మరి బ్రహ్మచారి గారు వారే ప్రత్యక్షంగా ప్రభు మాట్లాడడం, ప్రభు స్వరాన్ని వినడం, ప్రభు దర్శనాలను చూడడం, దేవుడు ఈ విధంగా కూడా మాట్లాడతాడు అని వారు తెలుసుకోవడం జరిగింది. మరి అంత మాత్రమే కాదు, ఆయా రకాలుగా పూజలు పునస్కారాలు చేసేటువంటి వ్యక్తి, మరి ఎంతో వేలకు వేలు ఖర్చు పెట్టి పూజలు చేసేటువంటి వ్యక్తి ఈ రోజున మార్చబడి ఉన్నాడు. మరి దాదాపు భారతదేశంలో మరి 160 కోట్ల మంది ఉన్నటువంటి జనాభాలో మరి బ్రహ్మచారి గారి కుటుంబాన్ని దేవుడు ఎన్నుకోవటం, మరి వారిని పిలుచుకోవడం, అది దేవుడి ప్రణాళిక, ఉద్దేశం అని నేను నమ్ముతా ఉన్నాను. ఈ సన్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్లో కూడా మీరు గత 2 నెలలుగా మీరు ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్స్లో మీరు జాయిన్ అవుతా ఉన్నారు. ఈ ప్రార్థనలు మీకు ఎలా అనిపిస్తూ ఉన్నాయి? అయితే మాకు జానంపేట చెల్లె మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం. మొన్న కూడా మేము చాలా ఇబ్బందులు, అదే అనేకమైన ఇబ్బందులు. నేను ఎంత 1 లక్ష 2 లక్షలు అంటే కూడా నేను లెక్క చేసేవాడిని కాదు. 500 కాగితం చూడాలనంటే అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. అంత బాధపడతా ఉంటే మొన్న ఆ చెల్లె లేదు, మీరు జూమ్లో జాయిన్ కండి అన్నయ్య, మంచి ప్రపంచం కల్లా మంచి దైవజనుడు, మంచి ప్రార్థన పరుడు, బాగుంటుంది అన్నయ్య, విడుదల కలుగుతుంది అన్నయ్య, అందరూ కూడా 60-70 మంది కూడా మంచి ప్రార్థన చేస్తారు మీకోసం అని వెంటనే నాకు ఇంటికి వచ్చి చెప్పి నాకు పెట్టిన తర్వాత నేను జూమ్లో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడు నేను ప్రార్థనలో ఏకీభవిస్తున్నానో అనేకమైన కట్లు తెగిపోయినట్టే, తాళ్ళు తెగిపోయినట్టే, కట్లు తెగిపోయినట్టే నాకు ఇలాంటి దర్శనాలు వస్తున్నాయి. ఎప్పుడైతే నేను జూమ్లో కూడుకున్నాను అప్పటి నుంచి నేను విడుదల పొందుకున్నాను. నాకు పని నడిచేది కాదు, డబ్బులు చూసేవాడిని కాదు, కానీ ఇప్పుడు నాకు చాలా బాగుంది. ఎప్పుడైతే నేను జూమ్లో కూడుకున్నాను అప్పటికన్నా నాకు చాలా బాగుంది. నేను ఇప్పుడు మంచి పని నడుతుంది, కొద్దిగా పర్లేదు. నేను కూడా ప్రార్థనలో పాల్గొంటున్నాను. నేను ఒకవేళ ప్రార్థనలో పాల్గొనకపోతే నా అంతరాత్మ అసలు నాకు ఆ రోజు మనసు నిమ్మలం కూడా ఉండదు. జూమ్లో పాల్గొనకపోతే నేను ఎటన్నా పోయినా కూడా నేను ఇవాళ ఉదయం ఏం చేసిందంటే నాకు వేరే అర్జెంట్ పని ఉంటుంది, 4 గంటలకు లేచి నేను ఆన్ చేసుకొని జేబులు వేసుకొని పోయినా. జేబులు వేసుకొని వెళ్ళిపోయినా. నేను ఫోన్ జేబులు వేసుకొని ఆన్ చేసి నేను ప్రార్థన వినుకుంటూ వెళ్ళిపోయినా. ఖచ్చితంగా లేదు, జూమ్లో కూడిన కానుండి నాకు దేవుడు విడుదల ఇచ్చాడు. మీ అందరి ప్రార్థన వలన, మరి మీ ప్రార్థన, మరి సంఘ ప్రార్థన, మీ అందరి ప్రార్థన వలన మాకు మంచి మేలు జరిగింది. మీరు మళ్ళీ కూడా మా కుటుంబం కోసం, నాకు పిల్లల కోసం మీరు అందరు ప్రార్థన చేయాలి. తప్పకుండా ప్రార్థన చేస్తాం. మరి అనేకులు యూట్యూబ్ వీడియో చూస్తూ ఉన్నారు, మరి వారిని కూడా మరి జూమ్ అది మన గూగుల్ మీట్లో జాయిన్ అవ్వమని చెప్పండి. తప్పకుండా. ఎందుకనంటే
అనేకులు ఎందుకనంటే దేవుడు అంటే తెలియని వాళ్ళు తెలియకనే ఇది. ఎందుకనంటే దేవుడు అని అంటే తెలియక, అది తెలుసుకుంటే నిజంగా దీనంత మధురమే ఏది కూడా ఉండదు అయ్యా, అసలు ఏది కూడా ఉండదు. అనేకమైన రోగులు ఉన్నారు, అనేకమైన దేవుడు కోసం తెలుసుకొని జూములో ఇంకా అనేకులు కూడా జాయినింగ్ అయితే వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉంటారు, వాళ్ళ కుటుంబం కూడా మంచి బాగుండాలి. అనేకులు కూడా జూములో పాల్గొనాలి. ఇంకా మరి బ్రహ్మచారి గారు లాంటి వారు అనేకులు రక్షించబడాలి, వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి సాక్ష్యము మరి మీరు దీవించబడినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.